హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే మనకు చిన్న సైజ్ అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 31 సైజ్ అనమాట. 31 సైజు, 32 సైజు, 30 సైజు ఈ మూడులో ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అయితే ఈమె హైట్ వచ్చేసి మనకు 14 ఉందండి. 14 హైట్ ఉంది. 14 హైట్ ఉన్నప్పుడు నెక్ వచ్చేసి మనకు 9.5 ఉంది. సో నేను ఎంత షోల్డర్ తీసుకున్నాను అంటే 5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. 5 ఇంచెస్ ఇది ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. అయితే ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర నుండి ఈ బాక్స్ షేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచెస్ పైకి మనం ఇలా రౌండ్గా ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్గా అయితే నేను ఇలా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్గా తీసుకొని 1 ఇంచ్ పైకి. ఇప్పుడు మనకు ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు నుంచి ఇది కొలుసుకుంటే మనకు ఎంత కరెక్ట్గా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకు ఖర్చు ఉంది కదా, ఇక్కడ నుండి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఇదిగోండి ఎంత కరెక్ట్గా వచ్చింది. 7.775 ఉంది కదా, ఇదిగోండి పావు తక్కువ 8, ఇది కూడా పావు తక్కువ 8 వచ్చింది. సో మనం ఎప్పుడు కానీ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ ఇది అండ్ ఆర్మ్ డౌన్, చెస్ట్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా కొందరికి అంతే ఉంటుంది, కొందరికి మాత్రమే ఆర్మ్ రౌండ్ కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చెస్ట్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ కూడా అంతే మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి కనుక తక్కువగా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడే అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇంకా కొంచెం పైకి వేసుకోవాలి, అంటే ఇంకా కొంచెం కిందికి వేసుకోవాలి, అంటే తక్కువ ఉన్న వాళ్ళకి పైకి వేసుకోవాలి, ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ వీడియోలో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లేటెస్ట్గా నెట్ బ్లౌజ్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను, చాలా బాగుందండి. నెట్ అండ్ డిజైనర్ బ్లౌజ్ మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి.